వార్నింగ్ వన్ టైమే, నెక్స్ట్ టైం నో వార్నింగ్, డైరెక్ట్ గా బారే. బీ కేర్ఫుల్. రుద్ర ప్రకాష్, పోలీస్. ఆఖరికి ఆ దేవుడు కూడా విజయ్ మీద పగ పెంచుకున్నట్టున్నాడు. అందుకే వాణ్ణి ఇంతగా చిత్రహింసలకి గురి చేస్తున్నాడు. ఇదేంటి ఇంత ఫీల్ అయిపోతుంది? కొంపదీసి మనసు మార్చుకొని విజయ్ని క్షమించేస్తుందా ఏంటి? అలా జరిగితే ఇంకేమైనా ఉందా? నా అడ్రస్ కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అయిపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. వెంటనే వెళ్ళి నందినికి బ్రెయిన్ వాష్ చెయ్యాలి, లేకపోతే చాలా డేంజర్. నందిని, ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? విజయ్ గురించి అక్క. నేనేమైనా తొందరపడ్డానంటావా? అప్పుడు ఆవేశంలో నిర్ణయం తీసుకున్నాను గాని ఇప్పుడు ఆలోచిస్తుంటే నేను తప్పు చేశానేమో అనిపిస్తుందక్కా. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? నువ్వు తప్పు చేయడం ఏంటి నందిని? నీ ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తారు. లేదక్కా, నా విషయంలో అనవసరంగా రుద్రాన్ని ఇన్వాల్వ్ చేసి నేను విజయ్ని చాలా హర్ట్ చేసినట్టున్నాను. తను ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. అక్క, నాకేదో భయంగా ఉందక్క. విజయ్కేం కాదు కదా? అనవసరంగా విషయాన్ని పెద్దది చేశాను. నేనే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే బాగుండేదేమో. ఇదేంటి విజయ్ గురించి ఇంతగా ఫీల్ అయిపోతుంది? అమ్మో, వెంటనే దీని మూడ్ డైవర్ట్ చేసేయాలి. నువ్విలా బాధపడుతుంటే నాకు బాధగా ఉంది నందిని. ఆ మాటకొస్తే తప్పు చేసింది నేనే అవుతాను. రుద్రని ఇంటికి రప్పించింది నువ్వే అయినా నీకు ఐడియా ఇచ్చింది మాత్రం నేనే కదా. కానీ నేనలా కావాలని చెయ్యలేదు నందిని. నీకు ప్రమాదం ఉందన్న భయంతో చేశాను. అయినా నువ్వు కంప్లైంట్ ఇచ్చింది ఆ జానకి నుండి నిన్ను నువ్వు కాపాడుకోవడానికే కదా. ఆ విషయం అత్తయ్యకి విజయ్కి కూడా తెలుసు. ఆ జానకి నీకు ఎన్నిసార్లు ప్రమాదం తలపెట్టాలని చూసినా ఇంకా విజయ్ అత్తయ్య దానికే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. అది వాళ్ళ తప్పు కూడా కాదు నందిని. ఆ జానకే వాళ్లనలా తన వైపుకి తిప్పుకుంది. ఆ
జానకి ఎన్నిసార్లు నీ కడుపులో ఉన్న బిడ్డని చంపాలని చూసినా తనని విజయ్ ఒక్క మాట కూడా అనలేదు. కానీ నీకు ప్రమాదం ఉందని నువ్వు జానకి మీద కంప్లైంట్ ఇస్తే మాత్రం అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. వెళ్ళినవాడు ఇంతవరకు రాలేదంటే నాకు ఆ జానకి మీదే అనుమానం నందిని. తనే ఫోన్ చేసి విజయ్ని ఇంటికి రావద్దని చెప్పుంటుంది. ఇందాక అత్తయ్యని ఎలా ఓదారుస్తుందో చూసావా? విజయ్ ఏమైనా చిన్నపిల్లాడా అని లైట్గా తీసుకొని మాట్లాడింది. లేదంటే విజయ్ ఇంటికి రాలేదన్న టెన్షన్ తనకి ఉండాలిగా. పొద్దున్న జరిగిన దానికి నువ్వు బాధపడుతున్నావని జానకికు కూడా తెలుసు. ఆ బాధ విజయ్ చూడకుండా ఉండాలని అతన్ని ఇంటికి రానివ్వలేదు. ఇదంతా ఆ జానకి ఆడుతున్న డ్రామా నందిని. ఇప్పుడు నువ్వు కరిగిపోయావనుకో, నువ్వు అనుకున్నది ఎప్పటికీ సాధించలేవు. ఇప్పుడు విజయ్ మనసు కష్టపడొచ్చు, కానీ ముందు ముందు అతను నీ వైపు కంప్లీట్ గా టర్న్ అవ్వాలంటే నువ్విలా కఠినంగా ఉండక తప్పదు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోనందిని, ఇప్పుడున్న పరిస్థితుల్లో నీ కడుపులో ఉన్న బిడ్డ కన్నా నీకు ఏదీ ఎక్కువ కాదు. నువ్విదంతా అత్తయ్య మీద కోపంతోనో విజయ్ మీద ద్వేషంతోనో చెయ్యడం లేదు. ఆ జానకి నీ కడుపులో ఉన్న బిడ్డని ఏవైనా చేస్తుందేమో అన్న భయంతో చేస్తున్నావు. నా వరకైతే నువ్వు ఏ తప్పు చేయడం లేదు నందిని. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక నీ జీవితం నీ ఇష్టం. ఏంటి విజయ్ ఇంకా రావడం లేదు? కొంపదీసి అవమానంతో సూసైడ్ చేసుకున్నాడా ఏంటి? సార్ జాగ్రత్త సార్, పడిపోతారండి. రాయ్, నాకు తెలుసులేవయ్యా, పడిపోతే పడిపోతాను, నీకేంటి? నందిని, ఏం చేస్తున్నావు నువ్వు? అక్క, విజయ్ అతనికేం కాదు, తాగొచ్చినట్టున్నాడు. ఇప్పుడు నువ్వు కరిగిపోతే ఆ తర్వాత నీ జీవితం కూడా హారతి కర్పూరంలో కరిగిపోతుంది. తర్వాత నీ ఇష్టం. విజయ్ జానకిని పూర్తిగా కాదనుకొని నీ వైపు రావాలంటే నువ్వు కొంచెం కఠినంగానే ఉండాలి. అర్థం చేసుకో. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార విజయ్ విజయ్ నానా, ఏంట్రా ఇది? విజయ్ 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 ఏంటిది? విజయ్ అమ్మ జానకి, విజయ్ లోపలికి తీసుకుపోదమ్మా. విజయ్ రే, విజయ్ ఏంట్రా విజయ్? రే, ఏంటిది? పద రా, లోపలికి రా.
ఆ, ఏంట్రా ఇది? ఇలా అయిపోయావేంట్రా? నేను ఇలా అవడం ఏంటమ్మా, నన్ను ఇలా తయారు చేశారు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏడవద్దు ప్లీజ్, ఏడవద్దమ్మా. ఆయన ఇప్పుడు ఏమైందని రోజు ఏడుస్తూ కన్నీళ్లతో తడిచే నేను ఈరోజు వెరైటీ కోసం మందులు తడిచాను. విజయ్, ఏంట్రా ఇది? ఏడవకమ్మా, బయట జనం మనల్ని చూసి నవ్వుకుంటున్నారమ్మా. మరి మనం ఎందుకు ఏడవడం? నవ్వుదాం, నవ్వుదాం, బాగా నవ్వుదాం. నా కొడుకు జీవితం నవ్వులు పాలైందని నువ్వు, అయ్యో నా జీవితం నాశనం అయిందని నేను. ఇద్దరం ఫుల్లుగా నవ్వుదాం, నవ్వుదామమ్మా, నవ్వు విజయ్. అమ్మా. ఏడవలసింది ఎవరో తెలుసా? నీ కోడళ్ళు. నెంబర్ 1 మల్లీశ్వరి దేవి గారు, నెంబర్ 2 జానకి దేవి గారు, నెంబర్ 3 ద గ్రేట్ నందిని దేవి గారు. వీళ్ళు ఏడవాలమ్మా, మనమెందుకు? ఎందుకు జానికి అలా చూస్తున్నావు? అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా? జరగదు పిచ్చిదానా. మనం మంచి వాళ్ళం అయితే సరిపోదు, సమాజం కూడా మంచిదై ఉండాలి. ఏం లాభం ఎన్నో ఆశలతో నీ జీవితాన్ని కాదనుకొని నందిని జీవితం బాగు చేయాలని ఇక్కడికి వచ్చావు. ఏమైంది? నీ ఆలోచన తప్పయింది. నా జీవితం నాశనమైంది. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ జానకి. నందిని, హ్యాట్స్ ఆఫ్. వదినా మల్లీశ్వరి, హ్యాట్స్ ఆఫ్ మల్లీశ్వరి. అమ్మా, వదిన గారేరమ్మా? భర్తని అజ్ఞాతవాసంలోకి పంపిన ఆధునిక సీత. అమ్మ తల్లి ఎక్కడా? రామ్మా. ఓ, ఇద్దరు ఒకే చోట ఉన్నారా? రండమ్మా, రండి. పద. అరే విజయ్, తోటి కోడళ్ళు ఏం చేస్తున్నారమ్మా పైన?
ఈ పిచ్చి సన్నాసి ఏంటి తాగొచ్చి గొడవ చేస్తున్నారని చూస్తున్నారా? చచ్చా, నేనేం గొడవ చేయట్లేదు, నేనేం అల్లరి చేయట్లేదు నందిని. అయినా జరిగిన అల్లరి చాలదా, ఇంకేం మిగిలిందని? నందిని చాలా గ్రేట్ నందిని. భర్త మీద భయంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన భార్య. పేపర్లో ఎంచిపెట్టవా? చూడవే, నువ్వు చేసిన పనికి నా కొడుకు ఎలా అయిపోయాడో చూడు. ష్! అమ్మా వద్దమ్మో, మేడం నేమనద్దు. నువ్వేం చేయకుండానే కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు నువ్వు తిట్టావనుకో అసెంబ్లీలోకి చర్చి పెడుతుంది. విజయ్, నువ్వు పడుకుందువు కాని పదం. అరే, నా మొహానికి నిద్ర సుఖం కూడా ఉందా? సారీ, తప్పు. అందరూ లేడీస్ కదా, నేను ఇలా మాట్లాడకూడదు, కానీ తప్పదు, మాట్లాడతాను. ఇంకెవరున్నారు నాకు? పేరుకి ఇద్దరు పెళ్ళాలి నాకు. అయినా నా బ్రతుకు ఒంటరితనంతో సావాసం చేస్తుంది. అయినా ఎవరి కోసం ఇదంతా? అసలు నేను ఎందుకు బతకాలి? ఎందుకు బతకాలి? విజయ్, నాన్న విజయ్. అమ్మా, చావడానికి వెళ్ళట్లేదు. ఎక్కువ తాగేశాను కదా, అలవాట్లేదు కదా, అందుకే లోపలంతా మంటగా ఉంది. పర్వాలేదు, అవమానాలు అలవాటవలా, ఇది అంతే. పోను పోను మంట కూడా చల్లగానే ఉంటుందమ్మా. విజయ్, ఏమైందిరా నీకు? ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? అదేంటోనమ్మా, నాకు అర్థం కావట్లేదు. నేనేంటి, మందు తాగడం ఏంటి, ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఏంటి, అంత ఆశ్చర్యంగా ఉంది అమ్మా. కానీ బాగుందమ్మా, మనసులో ఉందంత చెప్పడం చాలా బాగుంది. ఇన్ని రోజులు తెలియలేదు, కానీ మందు కొట్టడం వల్ల ఈ ఫెసిలిటీ ఉందని తెలిస్తే నా జీవితంలో పెళ్ళి అనే పదం ఎంటర్ అయినప్పుడే మందు అనే పదం కూడా ఎంటర్ అయిపోయేదమ్మా. అవును, నేనేం మాట్లాడుతున్నాను? నందిని. నందిని, నాకు విషయం అర్థం కావట్లేదు. నువ్వెందుకు నేను పెట్టే టార్చర్ని భరిస్తూ ఈ ఇంట్లో ఉంటున్నావు? అసలు నీకు అవసరమా? కానీ ఉంటున్నావు.
పాయింట్ నెంబర్ 1, మళ్ళీ మేమేదో నీ మీద కక్ష సాధిస్తున్నామని పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు. పాయింట్ నెంబర్ 2, నువ్వు ఇంట్లో సుఖంగా లేవు, అందుకే మమ్మల్ని సుఖంగా ఉండనివ్వద్దు అంటున్నావు. పాయింట్ నెంబర్ 3, దానికి హెల్ప్గా ది గ్రేట్ మల్లేశ్వర గారి సపోర్ట్. సూపర్. ఇప్పుడు చెప్పు, ఎవరి వల్ల బాధపడుతున్నారు? ఎవరిని బాధ పెడుతున్నారు? ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. సార్, ఎప్పుడో నేను చేసిన తప్పుకి నాకిప్పుడు నా జీవితంలో 2 భార్యలున్నారు. వీళ్ళ మీద నాకు ఎలాంటి పగ లేదు, కానీ వీళ్ళు ఒకరి మీద ఒకరు పగతో నన్ను టార్చర్ చేస్తున్నారు అని కేసు పెడతాను. कार्येषु दासी करणेषु मंत्री भोज्येषु माता